వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. శత్రువులంటూ ఈనాడు విరుచుకుపడ్డ పాలకులే రేపు వారే మా దేశభక్తులంటూ సర్టిఫికెట్లు ఇస్తే పరిస్థితి ఎంతలా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా ఇదే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతుంది. నిన్నటి దాకా ఉగ్రవాదులంటూ దేశద్రోహులంటూ అణచివేతకు గురి చేసిన అవే గొంతులను ఇప్పుడు పాక్ సర్కార్ అకస్మాత్తుగా పక్కా దేశభక్తులు అంటూ పొగడటం వెనుక అసలు రహస్యమేంటి? దశాబ్దాలుగా పీఓకే ప్రజలను వేధిస్తున్న ఆ అసలు సమస్య ఏంటి? పదాల మాటున పాకిస్తాన్ ఆడుతున్న సరికొత్త రాజకీయ నాటకం వెనుకున్న అసలు కుట్ర ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న సామాన్యుల గొంతుక ఇప్పుడు ఆ దేశ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కనీస వసతులు కరువై కన్నీళ్లే మిగిలిన ఆ ప్రాంతంలో రగిలిన ప్రజా జ్వాలాగ్ని పాక్ ప్రభుత్వాన్ని ఒక్కసారిగా దిగొచ్చేలా చేసింది. ఎన్నో రోజులుగా వీధుల్లో నిరసనలు తెలుపుతున్న వారిని ఉగ్రవాదులని, దేశద్రోహులని ముద్రవేసిన పాలకులు ఇప్పుడు ఆకస్మాత్తుగా మాట మార్చడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఆకలితో అల్లాడుతున్న ప్రజల ఆగ్రహాన్ని చూశాక గాడిద సిగ్గుపడినట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది. పరిస్థితి చేయి దాటి కట్టలు తెంచుకునే సమయానికి కళ్లు తెరుచుకున్న నేతలు ఇప్పుడు అదే నిరసనకారులను పక్కా దేశభక్తులంటూ కొత్త సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదన్న నానుడికి తగ్గట్టుగా ప్రజలు పోరాడితేనే తప్ప పాలకుల దిగజారుడు బుద్ధి మారదనేది మరోసారి నిరూపితమైంది. ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో చేసేది లేక దిక్కుతోచని స్థితిలో పడ్డ సర్కార్ చర్చల పేరుతో సరికొత్త నాటకానికి తెరతీసింది. అసలైన సమస్యలను గాలికి వదిలేసి దబాయింపు ధోరణి ప్రదర్శించిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా శాంతి మంత్రం జపించడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ప్రధాని సలహాదారు రాణా సనావుల్లా చేసిన ప్రకటన ఆశ్చర్యకర పరిణామం. ఆందోళన చేస్తున్న వారిలో 99% మంది దేశభక్తులేనని ఆయన కితాబునివ్వడం చూస్తుంటే కాలం తెచ్చిన మార్పు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే నోటి మాటలతో మభ్యపెట్టి ప్రజలను శాంతింపజేయాలని చూస్తున్న పాలకుల తీరు నక్క వినయాలను తలపిస్తోంది. అప్పనంగా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అక్రమాలకు పాల్పడిన నాయకులు ఇప్పుడు ప్రజాకోపానికి తలవంచక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గోడకు కొట్టిన సున్నంలా ఎప్పుడైనా నిజం బయటపడుతుందనే భయంతోనే పాక్ ప్రభుత్వం ఈ యూటర్న్ తీసుకుందనే వాదన బలపడుతోంది. కాలం కలిసి రానప్పుడు కాకులు కూడా గద్దలవుతాయన్నట్లుగా పాలకుల దుస్థితి చూస్తే దేవుడి దయ ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కాలం వెళ్లదీసిన వారికి ప్రజల తిరుగుబాటు గట్టి బుద్ధి చెప్పింది. పీఓకే ప్రాంతంలో సామాన్యుల జీవితాలు నిత్య నరకప్రాయంగా మారడానికి అక్కడి పాలకుల దేనికి కొరగాని విధానాలే ప్రధాన కారణం. విపరీతంగా పెరిగిన కరెంటు బిల్లుల భారం పేదవాడి వెన్నువిరుస్తుంటే విధి నిర్వహణలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో పూట గడవని దుస్థితిలో సామాన్య ప్రజలు రోడ్డున పడ్డారు. పాలకులు మాత్రం తమ స్వార్థం కోసం ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కష్టపడి సంపాదించుకునే స్థానిక వనరులపై హక్కు కోల్పోయిన ప్రజల ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలైంది. ఇన్నాళ్లు భరించిన మౌనం కాస్త ఇప్పుడు ప్రళయ గర్జనలా మారి పాలకుల సింహాసనాన్ని కదిలించింది. రోజు కూలీనాలి చేసుకునే బతుకులు దుర్భరమవుతుంటే అలాగే ప్రభుత్వం మాత్రం తమ పల్లకి మోయాలని హుకుం జారీ చేయడం విడ్డూరం. ముప్పు ముంచిపోతున్నా మేల్కొనని వారికి ప్రజా ఉద్యమం గట్టి హెచ్చరికను జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ దందాతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నవాజ్ షరీఫ్ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. దొంగ ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి దోపిడీనే పరమావధిగా పెట్టుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి అక్రమాల పునాదులపై ఏర్పడిన ప్రభుత్వంపై విద్వాహం కట్టలు తెంచుకుంది. మోసపూరిత హామీలతో కాలం వెళ్లదీసిన పాలకుల నిజస్వరూపం బట్టబయలు కావడంతో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురువేశారు. చీకట్లో దొంగతనం చేసినవాడు ఎప్పటికైనా దొరికినట్లే అక్రమాలకు పాల్పడిన పాలకుల బండారం ఇప్పుడు బజారున పడింది. నిరసనకారులను అణిచివేయాలని చూసిన పోలీసు బలగాలు కూడా ప్రజల ఉత్సాహం ముందు చేతులెత్తేయాల్సి వచ్చింది. ఎక్కడ తేడా వచ్చినా తమ పీఠాలు కదిలిపోతాయన్న భయంతోనే పాక్ పాలకులు ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతున్నారు.
అణచివేత సాధ్యం కాదనే సత్యాన్ని గ్రహించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు చర్చల ద్వారా సమస్యను నీరుగారగొట్టేందుకు కుట్ర పన్నుతోంది. పాక్ నేతలతో జరిగే చర్చలు ఎలాంటి ఫలితాలనిస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, అదనపు పన్నుల ఉపసంహరణ వంటి ప్రధాన డిమాండ్లపై పాక్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇస్తుందనేది కీలకం. కేవలం తాత్కాలికంగా ఆందోళనలను శాంతింపజేసి సమయం దొరికిన తర్వాత మళ్లీ దమన నీతికి పాల్పడాలనే పన్నాగం ఇందులో దాగి ఉంది. నమ్మి మోసపోవడానికి పీఓకే ప్రజలు ఏమీ అమాయకులు కారు. గత అనుభవాలు వారికి గుణపాఠం నేర్పాయి. మొసలి నక్కవలే కన్నీరు కారుస్తున్న పాలకుల మాటలను నమ్మితే మరోసారి నిండా మునిగిపోవడం ఖాయం. చేయి కాలాక ఆకులు పట్టుకున్నట్లు సమస్య పూర్తిగా ముదిరిన తర్వాత ఇచ్చే హామీలతో ఒరిగేదేమీ ఉండదు. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే పాక్ ప్రభుత్వం ఈ డ్రామాకు తెరతీసిందని వేరే చెప్పనవసరం లేదు. సొంత దేశంలోనే పరువు పోతుండటంతో చేసేది లేక ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ఈ చర్చల ప్రహసనాన్ని ఆడుతున్నారు. పీఓకే ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కనీసంగా కూడా ఆ దేశ పాలకులకు లేదనేది బహిరంగ రహస్యం. కేవలం ఉద్యమం తీవ్రతను తగ్గించి ప్రజల దృష్టిని మరల్చడమే లక్ష్యంగా ఈ రాజకీయ పాచికలు కదుపుతున్నారు. కంచే చేను మేసిన చందంగా వ్యవహరించే నాయకుల వలలో పడితే భవిష్యత్తు మరింత అంధకారమవుతోంది. ప్రజల ఐక్యత ముందు ఎలాంటి కుట్రలైనా తలవంచక తప్పదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని ముసుగులు వేసుకున్నా పాలకుల నయవంచక స్వభావం ఎప్పటికీ మారుతుందనే నమ్మకం వాళ్ళకి లేదు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు పీఓకే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. కేవలం మాటల గారిడితో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తేనే ప్రజలు శాంతిస్తారు. లేని పక్షంలో ఇప్పుడు చల్లారినట్లు కనిపిస్తున్న నిరసన జ్వాలలు రేపు మరింత ఉధృతంగా ఎగిసిపడి పాలకులను బూడిద చేయడం ఖాయం. ఏది ఏమైనా తమ హక్కుల కోసం పీఓకే ప్రజలు చూపిన తెగింపు చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. దబ్బణంతో కుట్టాల్సిన పనికి సూదిని వాడుతున్న పాలకుల మోసపూరిత వైఖరి ఇకపై సాగదని ఈ ఉద్యమం హెచ్చరించింది. అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన ప్రతిసారి విజయం ప్రజలతే అవుతుందని సత్యం మరోసారి రుజువైంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, పాలకుల అహంకారానికి త్వరలోనే చరమగీతం పాడడం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకే ప్రజల ఈ ధైర్య సాహసాలు పాకిస్తాన్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంటాయి. ఈ చారిత్రాత్మక పోరాటం ద్వారా పీఓకే ప్రజలు పాలకులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇకపై మోసపూరిత హామీలు చెల్లవని, కేవలం హక్కులు మాత్రమే తమ గమ్యమని వారు నిరూపించారు. పాకిస్తాన్ పాలకుల ఈ డ్రామాలు ఎన్నాళ్లు సాగుతాయో వేచి చూడాలి. కానీ పీఓకే ప్రజల ఈ విప్లవాత్మక పోరాటం మాత్రం ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.